తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కార్తీక మాసంలో 3వ సోమవారం చాలా పవిత్రమైంది, పైగా సంకష్ట చతుర్థి. ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి? మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఎలా శివుణ్ణి ఆరాధించాలి? కార్తీక మాసమే అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసం. మనకి 4 మాసాల్లో కార్తీక మాసం వాతావరణ రీత్యా కావచ్చు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేటువంటి ఒక పవిత్రమైనటువంటి మాసంగా కార్తీక మాసాన్ని భావిస్తూ ఉంటాం. కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారమే విశేషం అనుకుంటే, అందులో సంకష్టహర చతుర్థి 2 కలిసి రావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇటీవల వస్తున్నటువంటి పండుగ రోజులు చూసుకుంటూ ఉంటే నిజంగా ప్రతి దేవతకి ఏ నక్షత్రము, ఏ వారము ఏదైతే బాగా ఇష్టప్రీతికరంగా ఉంటాయో అవి 2 ఎక్కువగా కలిసి రావడం ఎక్కువగా జరుగుతూ ఉన్నది. మనం కార్తీక మాసంలో మొదటి మంగళవారం తీసుకుంటే నాగుల చవితి కలిసి రావడం, అవునండి, అట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తూ ఉన్నాయి మనకి పండుగలన్నీ కూడాను. కార్తీక సోమవారం రోజున ఈశ్వర ఆరాధన చేస్తేనే మనకు ఉండేటువంటి సకల మానసికమైనటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. సోమశేఖరుడు, చంద్రశేఖరుడు అని పిలుస్తూ ఉంటాం శివుణ్ణి. చంద్రుణ్ణి శిఖలో అలంకరించుకున్నటువంటి దైవాంశ. అలాంటి ఈశ్వరుడికి సోమవారం రోజున ఎందుకు చేయాలి అంటే, చంద్రశేఖరుడు, చంద్రుడే ప్రధానంగా కనబడుతూ ఉన్నాడు అక్కడ. ఒక మాట చెప్పాలంటే కార్తీక మాసంలో మనకి ముఖ్యంగా మొదటి సోమవారం మామూలుగా చేస్తూ ఉంటాం, చివరి సోమవారం కాబట్టి తప్పనిసరిగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ 2వ సోమవారం, 3వ సోమవారానికి ఒక ప్రత్యేకత కూడా సంతరించుకుంటూ ఉంటుంది. దేనికి అంటే, పౌర్ణమి ముందు, వెంటనే పౌర్ణమి తర్వాత. ఇక్కడ మనం కార్తీక మాసం మొత్తం చేస్తున్నది కార్తికేయుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేస్తూ ఉంటాం, ఎక్కువగా శివుడికి చేస్తూ ఉంటాం, విష్ణుమూర్తికి చేస్తూ ఉంటాం. ఈ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి సోమవారం ఏదైతే ఉందో, నిజంగా పౌర్ణమి ముందు ఉండేటువంటి సోమవారం శివుడికి చేస్తే ఒక రకమైనటువంటి ఫలితాన్ని మనకి లభిస్తూ ఉంటే, పౌర్ణమి తర్వాత చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. క్షీణచంద్రుడు అంటాం. అంటే చంద్రుడు బలం తగ్గిపోతూ ఉంటుంది. చంద్రుడు కూడా పూర్ణచంద్రుడు కాకుండా అక్కడి నుంచి తగ్గిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే బలంగా ఉన్నప్పుడు పూజ చేస్తే వచ్చేటువంటి ఫలితం కంటే కూడాను, భగవంతుడు శక్తిహీనంగా మారుతున్నప్పుడు పూజ చేయడం ద్వారా భగవంతుడికి శక్తి పుంజుకునేటువంటి సమయంలో పూజ చేస్తే మనం శక్తి పుంజుకునేటువంటి అవకాశం వస్తుంది. అంతే కదా. ఇప్పుడు చంద్రుడు క్షీణిస్తున్నాడు, ఆయన గురించి మనం ఎక్కువ పూజలు చేస్తున్నాము అంటే అటువంటిగా ఆయనకి శక్తి పుంజుకుంటాడు. క్షీణదశలో ఉన్నవాడు కూడా శక్తి పుంజుకుంటాడు. ఇప్పుడు ఏంటి, బలంగా ఉన్నవాడు మనమే మాట్లాడాల్సిన అవసరం లేదు. బలంగా ఉన్నావు, బాగున్నావు నాన్న అని చెప్పవచ్చు. అదే బాగా ఏదన్నా అనారోగ్యంతో ఉన్న వాడికి ధైర్యం చెబుతాం మనం, నాన్న మంచిగా ఉండు, మంచి ఫుడ్ తీసుకో, బాగుంటుంది, ఏం కాదులే నీకు, మంచిగా ఉంటుందని మనం ఎక్కువగా వాళ్ళని పలకరిస్తూ ఉంటాం కదా. అలానే క్షీణదశలో ఉన్నటువంటి చంద్రుడికి సోమవారం రోజున, అందులోనూ కార్తీక సోమవారం రోజున సంకష్టహర చతుర్థి, మనం వినాయక చవితిలో తీసుకున్నా కూడా చంద్రుడే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాడు మనకి. ఇక్కడ సంకష్టహర చతుర్థికి కూడా గణపతికి వినాయకుడే, మన ఈ చంద్రుడే ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఉంటాడు. నిజంగా చెప్పాలి అంటే కార్తీక మాసంలో, అంటే కార్తీక మాసం అనేది కాదు, ఏ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి అయినా సరే సకల సంకటాలను నెరవేర్చి కష్టాలను తీర్చేటువంటి చతుర్థిగా మనం పూజ చేస్తూ ఉంటాం. అలాంటిది కార్తీక మాసం సోమవారం, వినాయకుడికి ఇష్టమైనటువంటి రోజు సంకష్టహర చతుర్థి, ఈశ్వర ప్రీతి, చంద్రప్రీతి, ఇన్ని రకాలుగా ఒకటే రోజు కలిసి రావడం అనేది మన పూర్వజన్మ సుకృతంగా చెప్పుకోవచ్చు. చాలా వస్తూ ఉంటుంది, కానీ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే 5 సోమవారాలు ఇట్లా వస్తుంటాయి కార్తీక మాసంలో. అట్లాంటప్పుడు ఎక్కువగా కలిసి వస్తూ ఉంటుంది. సంకష్టహర చతుర్థి అవి కూడా చాలా తొందరగా కలిసి వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో 5 సోమవారాలు వచ్చిన కార్తీక మాసాలు మనకి తక్కువ. దాదాపు 4-5 సంవత్సరాల క్రితం నుంచి లేవు ఎక్కడా కూడాను. అలాంటిది ఈ సంవత్సరంలో 4 సోమవారాలైన సంకష్టహర చతుర్థి సోమవారం కలిసి రావడం అనేది నిజంగా మనందరి అదృష్టవశాత్తు మన కష్టాలు తీరడానికి సాక్షాత్ వినాయకుడు, చంద్రుడు, ఈశ్వరుడే సంకల్పం చేసి ఒక తిథిని కాంబినేషన్ వచ్చింది అని చెప్పుకోవడానికి మాత్రం సంశయం లేదని చెప్తాం. అయితే మరి ఆరాధన ఏ సమయంలో, దీపం వెలిగించిన ఇవన్నీ ఏ సమయంలో చేయాలి? ఎలాంటి ఆరాధన? నిజంగా అండి, కార్తీక సోమవారం మనం పొద్దున్నే స్నానం చేస్తాం, పూజ చేసుకుంటాం, ఈశ్వరుడికి ఆరాధన చేస్తాం. కానీ ప్రదోషకాలం అనేటువంటిది మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, శివ కుటుంబం మొత్తం కూడా ప్రదోషకాలమే
విశేషమైనటువంటి పూజా కార్యక్రమం. ఇప్పుడు మనకు శివరాత్రి కూడా చూడండి, అర్ధరాత్రి పూట లింగోద్భవ కాల అభిషేకం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో, ప్రదోష కాలంలో ఉండేటువంటి ప్రదోషకాల అర్చన అభిషేకాలు కూడా అంతే ప్రాముఖ్యత, అంతకంటే ఇంకా ఎక్కువ స్పెషల్గా ఉంటాయి. అట్లానే గణపతికి మనం ప్రదోషకాలంలోనే చేస్తాం. సుబ్రహ్మణ్య షష్ఠి వస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా ప్రదోషకాలంలోనే చేస్తాం. దేవీ నవరాత్రులు మొత్తం కూడా ప్రదోషకాలంలోనే అర్చన చేస్తాం. ఈశ్వరుడికి మహాశివరాత్రి కావచ్చు, సోమవారం కావచ్చు, ప్రదోషకాలంలోనే చేస్తాం. అంటే శివ కుటుంబం ఓవరాల్గా ప్రదోషకాలంతోనే ముడిపడి ఉన్నటువంటి దేవతా కుటుంబం ఇది. మేము ప్రదోషం అంటే ఏ సమయంగా భావించవచ్చు, ఆ సమయంలో చేయాల్సిన వాటి? సాయంత్రం 5:45 దగ్గర నుంచి 6:40 వరకు ప్రదోషకాలమే. ముఖ్యంగా చెప్పాలి అంటే నిశాఖ సమయం అంటాం, రాత్రి ప్రారంభకాలం అంటాం. ప్రారంభం నుంచి 6:40 వరకు ప్రదోషకాలం కిందనే మనం లెక్క వేసుకోవచ్చు. ఈ కాలంలో శివుడికి అభిషేకంతో పాటు అర్చనతో పాటు ఇవన్నీ ఏమి చేయలేము, అభిషేకం చేయలేము, అర్చన చేయలేము. దర్శనం, అలాగే ఒక బిల్వం ఈశ్వరుడికి సమర్పించిన, నిజంగా 3వ సోమవారం రోజున ఈ చంద్ర క్షీణదశలో ఉన్నటువంటి సోమవారం రోజున చంద్రశేఖరుడికి పూజ చేస్తే తప్పనిసరిగా ఆ చంద్రుడి బలంతో మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది, మానసికమైనటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. అట్లాగే పుట్టినటువంటి పిల్లలు కూడా మెంటల్గా డెవలప్మెంట్ లేకపోవటం, ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈ 3వ సోమవారం శివుడికి ప్రదోష కాలంలో ఎవరైతే అర్చన చేయించుకుంటారో, అభిషేకం చేయించుకుంటారో, బిల్వాలతో స్వామివారికి అర్చన చేయిస్తారో వారికి మానసికమైనటువంటి రుగ్మతలు తగ్గిపోయి మానసికమైనటువంటి ఆత్మస్థైర్యం, ధైర్యం, ఆరోగ్యం కూడా సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే అది చేసేటప్పుడు ఏదైనా మంత్రం జపించడం అలాంటిది ఏ మంత్రం జపిస్తే బాగుంది? ఒక్క మాట చెప్పారంటే పరమేశ్వరుడికి పంచాక్షరి మంత్రానికి మించినటువంటి మంత్రం లేదు. కానీ దానికి తోడుగా మనకు ఐశ్వర్యం కూడా కావాలి అంటే ఓం శ్రీం నమఃశివాయ, ఓం శ్రీం నమఃశివాయ. శ్రీం అనేది మనం చెప్పటికి లక్ష్మీదేవి బీజాక్షరంతోనే తీసుకుంటున్నాం మనం. ఓ మాట చెప్పాలంటే శ్రీం అనేది శక్తి బీజం కాబట్టి పార్వతీ అమ్మవారికి కూడా తప్పనిసరిగా. అలాగే మారేడు దళం ఇస్తున్నాం కాబట్టి మారేడు వృక్షాన్ని కూడా మనం శ్రీఫలం అంటాం, మారేడు పండును కూడా. అంటే అక్కడ ఐశ్వర్యాన్ని మనకు కలుగు చేస్తూ ఉంది. ఈ ఐశ్వర్యంలోనే మనకు కావలసినటువంటి ఆరోగ్యం కూడా దాగి ఉంటుంది కాబట్టి అష్టైశ్వర్యాలలో తప్పనిసరిగా ఆ ఆరోగ్యం కూడా తప్పనిసరిగా మనకి కరుణించే పరిస్థితి ఉంటుంది. అలాగే సంకష్టహర చతుర్థికి నిజంగా అవకాశం ఉంటే ఉదయం పూట లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. చాలా చాలా విశేషమైనటువంటి రోజులు. ప్రొద్దున్నే సూర్యోదయం కాకముందు యొక్క గణపతి లక్ష్మీ గణపతి హవనం చేయించుకుంటే అది కూడాను చెరుకు ముక్కలు దొరుకుతాయి. చెరుకు ముక్కలు, అటుకులు, బెల్లం, ఎలక్కాయలు అని చెప్పి మనకి బయట దొరుకుతుంది. ఎలక్కాయలు, అలాగే స్వామివారికి మోదకాలు, వినాయకుడికి ప్రీతికరమైనటువంటివి గరిక, బెల్లం, ఇవన్నీ కలుపుకుంటే అష్టద్రవ్యాలు 8 రకాల ద్రవ్యాలు అవుతాయి. విప్ప నూనె, ఇవన్నీ కలుపుకుంటే 8 రకాల ద్రవ్యాలు. అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం ఉంటుంది. అది చేయించుకుంటే దివ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కార్య దిగ్విజయంగా ముందుకు వెళ్తాయి. తప్పనిసరి కార్యాలు ఏ పని చేయాలన్నా. ఇప్పుడు చాలా మంది కూడాను ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తుంటారు, ముందుకు వెళ్ళడం ఏదో విఘ్నం కలుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం అనేది చాలా విశేషం. అందులో సంకష్టహర చతుర్థి రోజున తెల్లవారుజామున సూర్యోదయం కాకముందు లక్ష్మీ గణపతి మంత్రంతో హోమం చేయించిన, లేదు ఎవరైనా చేస్తున్నా చూసిన, లేదు ఆ సమయాన్ని కూడా మనం వెళ్ళలేదు, కనీసం భస్మధారణ చేసిన, హోమగుండంలో ఉండేటువంటి భస్మాన్ని తీసుకుని ధారణ చేసిన గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అంటే మామూలుగా కార్తీక పౌర్ణమి మొన్ననే అయిపోయింది. 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా పుణ్యం కలుగుతుందని అందరూ అంటున్నారు కదా. ఆ రోజు వీలు కాని వాళ్ళు కార్తీక సోమవారం ప్లస్ సంకష్టహర చతుర్థి కాబట్టి ఆ రోజు వెలిగించవచ్చా? తప్పనిసరిగా కార్తీక మాసంలో ఏ రోజునైనా 365 ఒత్తులు వెలిగించవచ్చు. సోమవారం రోజున వెలిగించడం ఇంకా మంచిది. అందులో మనం ఇందాక చెప్తూనే ఉన్నాం, సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది. ఇన్ని విశేషమైనటువంటి సకల లక్షణాలు సలక్షణాలు కలిగినటువంటి ఒక తిథి వారం రెండు కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా చేయవచ్చు. సాయంకాల సమయంలో శివుడితో పాటు గణపతికి కూడా ప్రదోషకాలంలోనే గరికతో మాల కట్టి మాలధారణ వేయించాలంతే. మనం ఏదో వందలు లక్షలు వేలు పెట్టి ఖర్చు పెట్టి పూజ చేయాల్సిన అవసరం లేదు. గరిక తీసుకొచ్చి చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. శుభ్రంగా కడిగి దాన్ని ఒక మాలగా కట్టి గణపతికి మాల సమర్పించి
చిన్న బెల్లం ముక్క నివేదన పెట్టండి. ఏదైనా మంత్రం గణపతి చెప్తాను. ఆ గణపతికి బెల్లం నివేదన పెడితే ఎలాంటి కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాడు అని అంత ప్రీతికరం అది బెల్లం అనేది. కాబట్టి గరికమాల వేయండి, చక్కగా బెల్లం నివేదన పెట్టండి. సింపుల్గా చిన్న మంత్రం చాలు. ఓం గం గణేశాయ నమః అని చెబుతూ ఉంటారు చాలామంది కూడాను. దానికి కొన్ని బీజాక్షరాలు కలుపుకుంటే ఇంకా శక్తివంతంగా మారుతుంది. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే నమః. ఎన్నిసార్లు చెప్పించారు? 108 సార్లు. ఈ మంత్రాన్ని ఒక్క సంకష్టహర చతుర్థి రోజునే కాకుండా ఆ రోజు నుంచి ప్రారంభించి మీరు ప్రతిరోజు పొద్దున్నే జపం చేసుకొని బయటికి వెళ్ళండి. ఏ పని కాకుండా ఇంటికి వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడా కనపడవు. అసలు నిర్విఘ్నంగా కంప్లీట్ అవుతుంది. తప్పనిసరిగా ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే స్వాహ అంటే దీంట్లో లక్ష్మి ఉంది, శక్తి గణపతి ఉన్నాడు, గణపతి ఉన్నాడు, కార్యసిద్ధి గణపతి ఉన్నాడు. ఇంత మించి ఏం కావాలి మనకి? ఇంకా అంతకంటే ఇంకా పవర్ఫుల్ మంత్రం ఏం లేదు. లేదు. కాబట్టి గణపతికి ఈ మంత్రం జపం చేసుకుంటూ చక్కగా ఏ జపం చేసినా ముందుగా మరలా చూస్తాను, పంచాక్షరి జపం చేయకుండా ఏ దేవత మంత్రం కూడా పనికిరాదు. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా చేయండి. లేదు ఇందాక చెప్పినట్టుగా ఓం శ్రీం నమ శివాయ, ఓం శ్రీం నమ శివాయ చేయండి. ఇంట్లో లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి మీ బీరువారు కూర్చోపోతే అడగండి. చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.